భాగాహారాన్ని ఉపయోగించి వర్గమూలం. పిల్లలు, మనం ఈరోజు భాగాహార పద్ధతిని ఉపయోగించి ఒక సంఖ్య యొక్క వర్గమూలాన్ని ఎలా కనుక్కుంటారో తెలుసుకుందాం. అసలు వర్గమూలం అంటే ఏమిటి మరోసారి గుర్తు చేసుకుందామా? √196. దీని విలువ ఎంత? 14² = 196. కాబట్టి √196 √14². వర్గాన్ని కనుక్కోవడానికి వ్యతిరేక చర్యే వర్గమూలాన్ని కనుక్కోవడం. ఒక సంఖ్య యొక్క వర్గం 196 అయితే మనం ఆ సంఖ్యని కనుక్కోవాలి. కాబట్టి √196 14. ఎందుకంటే 14² = 196 కాబట్టి. కానీ 1369 ఇలాంటి పెద్ద సంఖ్య ఇచ్చారనుకోండి, దీని వర్గమూలాన్ని ఎలా కనుక్కుంటాం? దీనికోసం మనం భాగాహార పద్ధతిని ఉపయోగించబోతున్నాం. మామూలు భాగాహారంగానే ప్రారంభిస్తాం, కానీ మనం చేసే పద్ధతిలో చిన్న తేడా ఉంది. ప్రారంభించడానికి ముందు మనం ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కుడివైపు నుంచి అంటే 1ల స్థానం నుంచి జతలుగా చేయాలి. ఒకవేళ అంకెల సంఖ్య బేసి సంఖ్య అయితే ఎడంవైపు చివరి అంకె ఒక్కటే మిగిలిపోతుంది కదా. అయినా కూడా కంగారు పడక్కర్లేదు. మామూలు భాగాహారంలో లాగే మనం ఎడంవైపు నుంచి ప్రారంభిస్తాం. మనం ప్రారంభించడానికి ముందు మనకి ఒక జత ఉంది కాబట్టి మనం దేని వర్గం అయితే 13కు దగ్గరగా ఉంటుందో అలాంటి సంఖ్యను తీసుకుంటాం. 3² = 9, 4² = 16. కాబట్టి మనం ఇక్కడ 3ని తీసుకుంటాం. పైన కూడా 3 రాస్తాం. ఇక్కడ మనం వర్గమూలాన్ని రాస్తాం. 3 3 9 కాబట్టి మనం 13 కింద 9 రాస్తాం. మామూలు భాగాహారంలో లాగానే మనం తీసివేత చేస్తాం. తర్వాత జతని కిందకి తీసుకొస్తాం. అంటే మనకి ఇక్కడ 469 వస్తుంది. ఇప్పుడు మనం 3ని తీసుకుని రెట్టింపు చేయాలి కాబట్టి మనకి 6 వస్తుంది. ఇప్పుడు మనం 6 తర్వాత మరో అంకె. అది ఎలాగంటే ఆ అంకెను రాయిగా రాసిన మొత్తం సంఖ్యని మరలా ఆ అంకెతో గుణిస్తే వచ్చే లబ్ధం 469కి దగ్గరగా ఉండాలి. ఉదాహరణకి మనం 3 తీసుకుంటే అప్పుడు మనం 63 × 3 చేయాలి. దీని లబ్ధం 189. దానికి చాలా దగ్గరగా మనం వెళ్ళొచ్చు, కానీ మనం ఇలా చేస్తూ పోము. ఒక్కసారి మీరంతా గుర్తు చేసుకోండి. ఒక సంఖ్య 3 లేదా 7తో అంతమైతే దాని వర్గం 9తో అంతమవుతుంది. కాబట్టి తర్వాత మనం 7 తీసుకుంటే 67 469. వర్గ సంఖ్యకు సంబంధించి ఇలాంటి చిన్న చిన్న ధర్మాలు గుర్తుంచుకోకుంటే మనం వేరువేరు అంకెలను తీసుకుని గుణిస్తూ సరి అయిన అంకె వచ్చే వరకు చేస్తూ ఉండాలి. ఇప్పుడు వర్గమూల స్థానంలో 7 రాసి 469 కింద 469ని రాస్తాం. 469 - 469 = 0 కాబట్టి మన ప్రక్రియ పూర్తయింది. దీని అర్థం ఏమిటి? 1369 వర్గమూలము = 37. మనం దీన్ని సరిచూడాలి. 37ని 37తో గుణిస్తే 1369. 1369 మనకి వస్తుంది. అంటే 37² = 1369. అంటే √1369 = 37. ఇప్పుడు మనం అంకెల సంఖ్య బేసి సంఖ్య అయ్యేటట్టుగా ఒక సంఖ్యను తీసుకుందాం. 676ని తీసుకుందాం. మళ్ళా మనం అంకెల్ని కుడివైపు స్థానం నుంచి జతలుగా చేయడంతో ప్రారంభిస్తాం. కాకపోతే ఈ సందర్భంలో మనకి ఎడంవైపు చిట్ట చివరి అంకె జతపరచబడదు, ఒక్కటే మిగిలిపోతుంది. ఇప్పుడు మనం ఎడంవైపు నుంచి ప్రారంభించాలి. కాబట్టి మనం 6ని మాత్రమే తీసుకుంటే 6 కంటే ముందు దానికి దగ్గరగా ఉండే వర్గ సంఖ్య ఏది? అది 4, 2 యొక్క వర్గం. కాబట్టి మనం ఒక 2ని తీసుకుని మరొక 2ని పైన రాస్తాం. మరియు 6 కింద 4 రాస్తాం. 6 - 4 = 2. మరియు 76ని కిందకు తీసుకొస్తాం. అప్పుడు మనకి 276 వస్తుంది. ఇప్పుడు మనం 2ని రెట్టింపు చేస్తే 4 వస్తుంది. ఇప్పుడు మనం 4 తర్వాత మరొక అంకెను తీసుకోవాలి. ఆ అంకె ఎలా ఉండాలంటే 4 పక్క అంకెను రాస్తే ఏర్పడే సంఖ్యని మళ్ళా ఆ అంకెతో గుణిస్తే వచ్చే సంఖ్య 276కి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ చిట్కాను ఉపయోగిద్దాం. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 4 లేదా 6తో అంతమయ్యే సంఖ్య యొక్క వర్గం కూడా 6తో అంతమవుతుంది. కాబట్టి వర్గమూలం దాని 1ల స్థానంలో 4 లేదా 6ను కలిగి ఉండాలి. మనం 4ని తీసుకుంటే 44 × 4 176. ఇంకా దగ్గర సంఖ్యకు వెళ్ళాలంటే 6 తీసుకుందాం. అప్పుడు 46 × 6 276. కాబట్టి 6ను తీసుకుని మరొక 6ని వర్గమూలం రాసే స్థానంలో తీసుకుంటాం. అప్పుడు 276 - 276 = 0.
అంటే √676 ఈజ్ ఈక్వల్ టు 26 అన్నమాట. మరి మరిన్ని సంఖ్యలు తీసుకుని మీరు ఈ పద్ధతిని మళ్ళీ సాధన చేస్తూ ఉండండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.